మోహన్ బాబు కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్లో పెదరాయుడు ఒకటి. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రం. 1995లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. డ్యూయల్ రోల్లో మోహన్ బాబు అసమాన నటన, అతిథి పాత్రలో రజనీకాంత్ మేనరిజమ్స్, డైలాగ్స్, అద్భుతమైన పాటలు కలిసి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షాన్ని కురిపించింది. అప్పట్లో సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మోహన్ బాబు స్టార్డమ్ అమాంతం పెరగడం మాత్రమే కాకుండా ఆయనకు నిర్మాతగా బూస్ట్ ఇచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాలో కేవలం స్నేహం కోసం నటించాడని అంటారు. అంతేకాకుండా ఈ సినిమా రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు దక్కడంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించాడని కూడా చెప్తారు. తమిళంలో విజయవంతమైన నాట్యమై రీమేక్గా పెదరాయుడు తెరకెక్కింది. తమిళంలో కంటే తెలుగులోనే ఈ మూవీ పెద్ద విజయాన్ని సాధించింది. అయితే పెదరాయుడు సినిమా సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబోలో రావాల్సిందట. రజనీకాంత్ పాత్రను ఎన్టీఆర్, మోహన్ బాబు పాత్రను బాలకృష్ణ పోషించి ఉండాల్సిందట. కానీ రజనీకాంత్ వల్ల ఈ తండ్రి కొడుకుల కాంబో మిస్ అయిందట. సుందరకాండ, కొండపల్లి రాజా వంటి సినిమాలు నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ కేవీవి సత్యనారాయణ నాట్యమై సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకున్నారట. సీనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ హీరోలుగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. రీమేక్ రైట్స్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేశారు. నాట్యమై ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరి కూడా కేవీవి సత్యనారాయణకే రీమేక్ రైట్స్ అమ్మేయాలని నిర్ణయించుకున్నారు. రీమేక్ రైట్స్కు డబ్బులు కూడా చెల్లించారట కేవీవి సత్యనారాయణ. రీమేక్ ఒప్పందాలపై సంతకం చేయడానికి ఆర్బి చౌదరి సిద్ధమవుతుండగా రజనీకాంత్ ఫోన్ చేసి తనకు నాట్యమై రీమేక్ రైట్స్ కావాలని ఆర్బి చౌదరిని అడిగారట. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ అడగడంతో కేవీవి సత్యనారాయణ కాకుండా ఆయనకే రీమేక్ రైట్స్ అమ్మేశారు ఆర్బి చౌదరి. రజనీకాంత్ ఫోన్ చేయకపోయి ఉంటే ఎన్టీఆర్, బాలకృష్ణ కాంబోలో పెదరాయుడు తెరకెక్కి ఉండేదని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నిర్మాత కేవీవి సత్యనారాయణ. అయితే పెదరాయుడు సినిమా ఎన్టీఆర్ చేతుల మీదుగానే ప్రారంభమైంది. పెదరాయుడు సినిమాకు ముందు మోహన్ బాబు చేసిన 3 సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దాంతో ఈ సినిమాలో అతిథి పాత్ర చేయడమే కాకుండా సినిమా నిర్మాణంలో కూడా మోహన్ బాబుకు రజనీకాంత్ సాయం చేశారట. పెదరాయుడు సినిమాకు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. సౌందర్య, భానుప్రియ హీరోయిన్గా నటించిన ఈ మూవీకి కోటి మ్యూజిక్ అందించారు.